మనోనిదానం కలిగి ఆయన నామం చూడాలి. మొదటిగా మనోనిదానం కలిగి ఆయన్ని చూద్దాం. మనో పరిశుద్ధులకు పరిశుద్ధులు దేవుడే ఉన్నాడు కదా, మనల్ని బట్టి ఇది ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనల్ని పరిశుద్ధిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనలో ప్రతి పాపము మనము దాచిపెట్టకుండా ఆయన పాదము చెంత విడిచిపెట్టవలసిన సమయం కనుక ఈ సమయంలో దేవుడి ఎవరైనా కార్యక్రమాన్ని కాపాడాలి అని ప్రభుత్వం వచ్చి ఎవరు వారి మనం వడించిపెట్టుకుంటాం. కనీసం ఒక్క వారైనా గతించి కనుక దేవునికి వాక్యానికి విరుద్ధంగా నడిచి ఉంటాం. కనుక ఎవరు దేవునికి వాక్యం సెలవిస్తుంది, ఎవరు పరిస్థితులు అందరూ పాపము చేసి దేవుడు అడిగించిన కొడుకును పొందలేకున్నారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కనుక దేవాదేవుడు అంటున్నారు కదా, పాపం